మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి భారతదేశం అంతా ఒకటే హాట్ టాపిక్ నడుస్తుంది. పాక్ భారత్ మధ్య యుద్ధం ఎప్పుడెప్పుడు అని ఆ యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో నిన్న కూడా రాత్రి యుద్ధ మేఘాలు కమ్ముకున్నవి సంబంధించి భారత మతం దాడికి పద్దదాడి చేసిందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా మరపాలో సిబిఐ ఆధ్వర్యంలో మొత్తం ఒక భారీ జెండా, జాతీయ జెండా చేతబడి మొత్తం వాళ్ళు నిర్ణయాలు చేస్తారు. భారత సైన్యానికి సంఘీభావంగా ఏదైనా వెనుకలకు వేయద్దు, ముందే పోవడం అని చెప్పేసి సంఘీభావం పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిబిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అడిగిస్తున్నా అన్న చెప్పండి. అంటే కొన్ని రోజులుగా ఒక హాట్ టాక్ నడుస్తుంది, అంటే యుద్ధం ఎప్పుడు వస్తుందా అని చెప్పి యుద్ధ మహిళలకు అమ్ముకునే ఆల్రెడీ యుద్ధం యక్షణ ఉద్యమం రావచ్చు అని చెప్పేసి మీరు ఏ విధంగా సంఘీభావం చెప్తారు సైనికులకి? భారత సైన్యము ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదం పైన దాడికి పూనుకున్నందుకు ముందుగా వారికి సంఘీభావం తెలియజేస్తూ, ఇది ఒక దేశం మీద యుద్ధం కాదు, ఉగ్రవాదం మీద మాత్రమే ఈ దాడి. వారి ఉగ్రవాద స్థావరం ఎక్కడున్నా, అది పాకిస్తాన్ లో ఉన్నా, పీఓకి వెళ్ళిన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నా, లేదా భారతదేశంలో ఉన్నా కూడా దీన్ని తుదమట్టించడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సిపిఐ పార్టీ స్వాగతిస్తా ఉంది. వారందరూ కూడా రెడ్ సల్యూట్ తెలియజేస్తా ఉంది. మీరు చేసే కార్యక్రమానికి ఇప్పుడు సంఘీభావం చేస్తున్నారు మీరు, అంటే రాబోయే యుద్ధం ప్రత్యక్ష యుద్ధంగా వస్తే ఏం జరగబోతుంది అసలు? మేమైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఇది పాకిస్తాన్ యుద్ధం కాదనేటువంటి అభిప్రాయంతో ప్రజలందరూ ఉన్నారు. భారతదేశ ప్రజలు కేవలం ఉగ్రవాదం దాడి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క మరి భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని కూడా హర్షిస్తా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ పునరాలోచించుకుంటది. ఆ పాకిస్తాన్ కూడా ఇప్పటి వరకు తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. ఉగ్రవాదం మీద అనేక సార్లు బాంబే దాడులు జరిగి అక్కడ వాళ్ళ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు చనిపోయినటువంటి ఘటనలు కూడా ఒక మతరాజ్యంగా మారడం వల్ల జరిగినటువంటి నష్టం ఇవాళ పాకిస్తాన్ గుర్తిస్తున్నటువంటి అంశాలు కొద్దిగా ఈ మధ్యకాలంలో కనబడుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కూడా దాని మీద చర్యలని అనుకోదనేటువంటి మా భావన ఉంది. ఏదేమైనా యుద్ధం అనేది ఒక దశలో ఆగిపోతున్నటువంటి అంచనా ఉంది. ఎందుకంటే ఇది ఉగ్రవాదాన్ని అంతమంది జరిగినటువంటి దానికి కావడం ప్రపంచం మొత్తం కూడా అగ్రరాజ్యాలతో సహా ఇవాళ వర్ధమాన దేశాలు కూడా దీన్ని అంగీకరిస్తున్న వేళ పాకిస్తాన్ పునరాలోచించుకుంటది. యుద్ధం జరగకుండా కేవలం ఉగ్రవాద దాడితో ఆగిపోతారని భావిస్తా ఉన్నాం. పాకిస్తాన్ యొక్క సైన్యం కూడా వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా కావాలని దాడులు చేస్తుందని చెప్పేసి ఒక నిపం కూడా సోషల్ మీడియా చక్కలు పెడుతుంది. దాని మీద ఏమంటారు? ఇవి సహజంగానే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ కూడా నిజమైనటువంటి కాదనేటువంటి మా అభిప్రాయం. వాస్తవంగా పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అఫీషియల్ గా వచ్చినప్పుడు మాత్రమే దాని విషయం మాట్లాడడం తప్ప అనేకమైనటువంటి పుంకాను కూడా అబద్ధాలు ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలకు కూడా సిపిఐ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. పాకిస్తాన్ ప్రజలు బాగుపడాలంటే, ఆ దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే మరి ఉగ్రవాదం మీద దాడి జరగనివ్వాలి, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి వాళ్ళ పాత్ర ఉండాలి, ఆ దేశ ప్రజల పాత్ర ఉండాలి. ఇవాళ పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా అది ఒక మత లౌకిక రాజ్యాంగానే ఉంటుంది భావించిన ఇవాళ దాన్ని మత రాజ్యాంగంగా మార్చే ప్రయత్నాలు కొనసాగినాయి. కాబట్టి ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి. ఆ నష్టాలను అర్థం చేసుకుని పాకిస్తాన్ ప్రజలందరూ కూడా మేల్కొంటారని ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ యుద్ధం జరిగితే మీరు చెప్పే సైనికులకి, జవాన్ల గానికి మీరు ఇచ్చే స్ఫూర్తి వాళ్ళకి ఏదో చెప్పబోతుంది మీరు వాళ్ళకి? మేము భారత సైన్యం వెంట ఉన్నాం సిపిఐ పార్టీ, అందుకనే భారత సైన్యానికి రెడ్ సల్యూట్ తెలియజేస్తున్నాం. జై భారత్ అంటున్నాం, జై జవాన్ అంటున్నాం, జై సిపిఐ అంటున్నాం. మేము వాళ్ళ పక్షాన్ని నిలబడతాం, వారికి అండదండలు ఇస్తాం. మా వంతు ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష సహాయమైనా కూడా సిపిఐ పార్టీ ఆ పాత్రలో మరి ఆ యొక్క ఘటనలో భాగస్వామ్యం తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే యుద్ధంలో భారత్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఉగ్రవాద దాడి మీద విజయం సాధించాలని కోరుకుంటాం. ప్రతి భారతీయుడు కోరుకునేది హిందూ ముస్లిం కాదు, అన్ని మతాలు కోరుకుంటే భారతదేశం ఇలా సెక్యులర్ గా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. భవిష్యత్తులో మరింత ఎదగాలి భారతదేశం. అంటే ఉగ్రవాదాన్ని అంతం చేయడం మార్గం కాబట్టి దాని మీద అందరం కూడా సంఘీభావం తెలియజేస్తాం. ఇటీవల పహల్గామ్ లో జరిగినటువంటి ఘటనలో ఉగ్రవాదులు ముష్కరు చేసినటువంటి ఘటనలలో 26 మంది భారతీయులు మరి దుర్మరణం చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి నిన్న రాత్రిపూట మరి ఆపరేషన్ సింధూర్ పేర మరి ఎక్కడైతే పీఓకి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో గాని పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మరి భారత సైన్యము ఈ యొక్క ఘటనకు పాల్పడడం జరిగింది. తద్వారా ఉగ్రవాదం మీద ఎలాంటి చర్యలు భారతదేశం తీసుకుంటుందో ఒక సందేశం పంపడే కాకుండా ఉగ్రవాదం అనేటువంటి దాన్ని అవసరం లేదని ప్రపంచ దేశాలకు ముక్తకంఠంతో చర్యగా మేము భావిస్తున్నాం. దీని ద్వారా
ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ఉన్మాద అయినా కూడా మానవాళికి అరిష్టం నష్టదాయకము. ఆ యొక్క చర్యలను ప్రేరేపించేటువంటి ఏ దేశాలైనా ఏ శక్తులైనా వాటికి బలైతైనటువంటిది మనం చరిత్రలో చూస్తున్నటువంటి ఘటనలు మనకు తెలుసుకోకలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమాయకమైనటువంటి సామాన్య ప్రజలు ఇవాళ వాళ్ళ యొక్క మరి ఒక పర్యటనకు వెళ్ళినటువంటి పర్యాటకుల మీద భారతీయుల మీద ఇవాళ ఉద్దేశపూర్వకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇవాళ ఈ ఘటనకు పాల్పడి అమాయకులైనటువంటి వాళ్ళు అభం శుభం తెలియనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో భారతదేశం మొత్తం కులం మతం ప్రాంతం తేడా లేకుండా ఒక్కటే ఈ ఘటనను నిరసన వ్యక్తం చేయటం కాకుండా దేశమంతా యునైట్ గా ఉండి ఇలాంటి ఉగ్ర దాడులను అణచాలనేటువంటి బలంగా కోరుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత సైనిక యంత్రాంగం మొత్తం కూడా సైనిక దళం అంతా కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఘటనకు పాల్పడడం జరిగింది. తద్వారా ఉగ్రవాదానికి బుద్ధి చెప్పేటువంటి చర్యలు ఇది ఒక అడుగుగా భావిస్తూ ఇలా భవిష్యత్తులో కూడా ఇవాళ ఈ ఉగ్రవాదం నిర్మూలన కోసం ప్రపంచం అంతా కట్టుబడి ఉండాలి. అందులో ముఖ్యంగా భారత్ చేస్తున్న చర్యలకు ఈవెన్ పాకిస్తాన్ కూడా తను సహకరించాలి. ఎందుకంటే ఆ ఉగ్రవాదానికి పాకిస్తాన్ లో అనేక ఘటనలు అక్కడ జరిగి ఆ ప్రజలకు కూడా సామాన్యులకు కూడా ఎలాంటి మంచి జరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇవాళ భారతదేశ సైన్యానికి మద్దతుగా మరి ఈ యొక్క సంఘీభావ కార్యక్రమాన్ని భారతీయ జెండాతోటి భారతదేశ పౌరులుగా మేమందరం కూడా చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వం కూడా కలిసికట్టుగా ఉండాలి. హిందూ ముస్లిం క్రిస్టియన్ లేదా ఈ దేశం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ కులం ఆ మతం తేడా లేకుండా కూడా అందరం కూడా యునైట్ గా ఉండి భారతదేశ సమగ్రతను సమైక్యతను సౌభ్రాతృత్వాన్ని సెక్యులరిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ భారతదేశ ప్రజల మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.